ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా తరచుగా వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి వెళ్తుంటామండి. స్వయంగాను అలాగే దాతల సహాయంతోనూ వారికి అన్నదానం, ఆశ్రమంలో దుస్తులు, బ్లాంకెట్స్ లాంటి విరాళాలు ఇస్తుంటాం. అయితే ఇక్కడ తరచుగా వెళ్ళేది కేవలం అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలకే కాదండి. ఆత్మీయుల కోసం ఎదురు చూపులు చూసి ఆ ఒంటరి వృద్ధులను ఆత్మీయంగా పలకరించి కొద్దిసేపు వారితో గడపడం కోసమే. మనం ఏమి ఇచ్చామన్నది ముఖ్యం కాదండి. అప్పుడప్పుడు వారిని ఆప్యాయంగా పలకరించడం వలన సొంత కుటుంబాలకు దూరంగా ఒంటరిగా బతుకుతున్న వృద్ధులకు కాస్తైనా ఊరట లభిస్తుంది కదా. దానం చేయటం అంటే డబ్బు ఇవ్వడం ఒకటే కాదండి, మన దగ్గర ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు. అనాథలను, అభాగ్యులను ఆప్యాయంగా పలకరించవచ్చు. అదే మేము చేస్తున్నది, మీరు కూడా చేయొచ్చండి. వారి ముఖంలో సంతోషాన్ని, సంతృప్తిని చూడవచ్చు. అది మనకు కూడా ఆనందాన్ని ఇస్తుంది కదండి. ఇతరులకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదండి. ఒకరినొకరు సహాయం చేసుకోవడమే కదా సమాజం అంటే. మీరు కూడా రోజుకు ₹1 గుప్పుడు బియ్యం ఇచ్చి ఈ సేవా కార్యక్రమంలో భాగం పంచుకోవచ్చండి. అందుకే అంటారు, అందరి కోసం మనం, మన కోసం అందరూ అని. అవునంటారా? అయితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, నా రాణా హెల్పింగ్ నీడీకి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. హ్యావ్ ఎ నైస్ టైం.